నమస్కారం, మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్ మానవునికి సోకగానే అది తన సంతతిని పెంచుకొని మానవుని యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తే అప్పుడు వచ్చేది ఎయిడ్స్ వ్యాధి. హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. హెచ్ఐవి అనేది వైరస్, ఎయిడ్స్ అనేది వ్యాధి. మరి ఈ వ్యాధి ఎలా వస్తుందంటే కేవలం 4 కారణాల చేత వస్తుంది. ఒకటి, అరక్షిత శృంగారం. అంటే తెలియని వ్యక్తులతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఖండం వాడకుండా శృంగారం చేస్తే అది అరక్షిత శృంగారం. అరక్షిత శృంగారం వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. రెండవది, అరక్షిత సూదులు సిరంజులు వాడటం వల్ల. అంటే వేరే వ్యక్తికి ఉపయోగించిన సూది లేదా సిరంజులను మళ్ళీ మనకు ఉపయోగిస్తే, అంటే ఒక వ్యక్తికి వాడిన సూదులు సిరంజులు ఇంకొక వ్యక్తి వాడితే వెంటనే అందులో మొదటి పర్సన్కి హెచ్ఐవి ఉంటే రెండో పర్సన్కి కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్, అవకాశం ఉంది. మూడవది, అరక్షిత రక్త మార్పిడి. అంటే ఒక వ్యక్తి రక్తం డొనేట్ చేశాడు, అతనికి హెచ్ఐవి ఉండి ఉంటే ఆ రక్తాన్ని పరీక్షించకుండా మరొక వ్యక్తికి ఆ రక్తాన్ని ఇచ్చినట్టయితే అతనికి కూడా హెచ్ఐవి సోకే అవకాశం ఉంది. నాలుగవది, తల్లి నుంచి బిడ్డకు. ఏదైనా పేరెంట్స్ కి హెచ్ఐవి ఉంటే వాళ్ళు సరైన డాక్టర్స్ గైడెన్స్ లేకుండా, సరైన విధానంలో చికిత్స తీసుకోకుండా ప్రసవించినట్టయితే ఆ బేబీకి కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. ఈ 4 కారణాల వల్ల, అంటే అరక్షిత శృంగారం, అరక్షిత రక్త మార్పిడి, అరక్షిత సూదులు సిరంజులు వాడటం, తల్లి నుంచి బిడ్డకు. ఈ 4 కారణాల చేత మాత్రమే హెచ్ఐవి వైరస్ వస్తుంది. ఈ హెచ్ఐవి వైరస్ కేవలం మానవుని రక్తంలో మాత్రమే బతికి ఉంటుంది. రక్తంలో ఉండి తన సంతతిని అభివృద్ధి చెందించుకున్న తర్వాత, చాలా సంఖ్యలో హెచ్ఐవి వైరస్ మానవుని శరీరంలో పెరిగిపోయిన తర్వాత అది రక్తం నుంచి సెకండరీ ఫ్లూయిడ్స్, ఏదైతే స్పెరం, యోని ద్రవాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన ద్రవం, బ్రెయిన్కి సంబంధించిన ద్రవం, ఏదైతే లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ ఉంటాయో మానవుని శరీరంలో, రకరకాల హార్మోన్స్ ఉంటాయో వాటిల్లో కూడా ఈ వైరస్ చేరే అవకాశం ఉంది. అందువలనే సెక్స్ చేయడం వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. ఈ వైరస్ ప్రాణాంతకమైనది. అంటే వైరస్ సోకిన తర్వాత వెంటనే చనిపోతారని కాదు. ఈ వైరస్ తన సంతతిని ఈ మానవుని శరీరంలో పెంచుకుంటూ సంఖ్య బాగా పెరిగినప్పుడు ఈ వైరస్ డామినేషన్ వల్ల మన మానవునిలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, తెల్ల రక్త కణాలు, CD4, CD8, ఈ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో, రక్షణ వ్యవస్థ, అది పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దెబ్బతినడం వల్ల అనేక వ్యాధులు ఆ మానవునికి సంక్రమిస్తాయి. అనేక వ్యాధులు వచ్చి, అన్ని వ్యాధులు వచ్చేసి అవి తగ్గకుండా చాలా ఇబ్బంది పెట్టి చివరికి మనిషి చనిపోతాడు. కాబట్టి హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాబట్టి మనం దానికి తగినంత దూరంగా ఉండాలి. ఒకవేళ అనుకోని విధంగా ఎక్కడైనా అరక్షిత శృంగారం చేసినా, ఏ విధంగానైనా హెచ్ఐవి మనకి సోకింది అని మనకి అనిపిస్తే, సోకుతుందేమో అని మనం అనుకుంటే మనం ఎలా నిర్ధారించుకోవాలి? కేవలం ల్యాబ్కి వెళ్ళి టెస్టుల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. కొంతమంది లక్షణాలతో మాకు వచ్చేసిందేమో అని భయపడుతున్నారు. లక్షణాలతో ఎప్పుడు కూడా వ్యాధిని నిర్ధారించలేం. ఆ లక్షణాలు వచ్చాయన్నా కూడా టెస్ట్ చేసి మనం నిర్ధారించాలి. రక్తం పరీక్షలు. ఈ హెచ్ఐవికి విండో పీరియడ్ ఉంటుంది. దాని సమయం 3 నెలలు. మరి ఎక్కడో ఎక్స్పోజ్ అవుతారు, నాకు హెచ్ఐవి వస్తుందేమో, ఇది ప్రాణాంతకం కదా, చనిపోతాను కదా అని భయపడుతూ 3 నెలల కాలం ఆగటం అంటే చాలా కష్టం. చాలా మంది తొందరపడుతుంటారు. 3 నెలల కాలం అనేది ఆగలేరు. కాబట్టి వారేం చేయాలంటే PCR RNA అని అడ్వాన్స్ టెస్ట్, 4th జనరేషన్ అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది. PCR RNA క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అని 2 ఉంటాయి. PCR RNA క్వాలిటేటివ్ టెస్ట్ చేయించుకుంటే దానికి విండో పీరియడ్ 10 days నుంచి 14 days, అంటే 14 రోజులు సరిపోతుంది. ఎక్స్పోజ్ అయిన పర్సన్ 14 రోజులు తర్వాత, 10 రోజుల తర్వాత నుంచి 14 రోజుల తర్వాత కూడా
ఈ PCR టెస్ట్ చేయించుకోవచ్చు. అలాగే నెల తర్వాత 28 రోజుల తర్వాత నుంచి 45 రోజుల వరకు అయితే వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ కూడా మనకి అడ్వాన్స్డ్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా దాటిపోయింది అంటే 3 నెలల తర్వాత అయితే మనం చక్కగా యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవచ్చు. P24 యాంటీజెన్, దాంతోపాటు ట్రైడాట్, ఎలిసా, ర్యాపిడ్ ఇలాగా యాంటీబాడీ టెస్ట్లు కూడా మనం చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయడానికి మాత్రం కనీసం 3 నెలలు ఆగాలి. 6 నెలలు అయినా పర్వాలేదు. అంటే ఒక యాంటీబాడీ టెస్ట్ చేయాలి. PCR టెస్ట్ చేసినా, వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ చేసినా ఒక యాంటీబాడీ టెస్ట్ చేసుకొని అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకవేళ నెగిటివ్ వస్తే నో ప్రాబ్లం, మనం హ్యాపీగా ఉంటాం. పాజిటివ్ వస్తే ఏం చేయాలి? డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు. నిజంగా పాజిటివ్ ఉంటే వాళ్ళు ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ART ట్రీట్మెంట్ అంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ అని. వారు నెల రోజుల పాటు రోజు ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్పి 30 టాబ్లెట్లు లేదా 3 నెలలకు కూడా ఇస్తుంటారు. రోజుకు ఒక టాబ్లెట్ మాత్రమే వేసుకోవాలి. ఆ విధంగా HIV వైరస్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఒకవేళ సోకినా కూడా ఆ వ్యాధిని, ఆ వైరస్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలా లైఫ్ లాంగ్ ఆ టాబ్లెట్ వాడుకోవాలి. ఒకనొక టైంలో వైరల్ లోడ్ 0 కూడా వస్తుంది. అలా అని చెప్పి టాబ్లెట్స్ ఆపేయకూడదు, టాబ్లెట్ కంటిన్యూ చేసుకోవాలి. అదేవిధంగా లక్షణాల గురించి భయపడకూడదు. మనకేదో జ్వరం రాగానే, తలనొప్పి రాగానే, చెమట పట్టగానే, లేకపోతే తడి ఆరిపోతుంది, దగ్గు వస్తుంది, జలుబు చేసింది, తగ్గడం లేదు, ఇలాగా లక్షణాలు ఏదో ఒకటి ఉన్నాయని చెప్పి అవి ఎయిడ్స్ వల్లనే వస్తుందేమో, HIV సోకిందేమో అని భయపడవద్దు. లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే లక్షణాలు అనేవి తగ్గుతాయి, కానీ మూలం ఎయిడ్స్ వ్యాధి అయితే తగ్గదు. కానీ ఈ లక్షణాలు ఎయిడ్స్ వల్ల వచ్చాయని భయపడకూడదు. ఖచ్చితంగా టెస్ట్ చేసే నిర్ధారించుకోవాలి. అసలు ఈ వ్యాధి మనకు సోకకుండా ముందు సురక్షితంగా ఉండాలి. కేవలం ఈ 4 కారణాల చేత వస్తుంది కాబట్టి మనం ఆ 4 కారణాలను అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా HIV ఎయిడ్స్ మనకు సోకదు. 4 కారణాల్లో అరక్షిత శృంగారం అనేది మన చేతుల్లో ఉంటుంది. అరక్షిత సూదులు, సిరంజులు వాడటం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడి కంటిన్యూగా గ్రూప్ గా ఏర్పడి అరక్షిత సూదులు, సిరంజులు వాడతారో వారికి HIV సోకే అవకాశం ఉంటుంది. కానీ హాస్పిటల్లో లేకపోతే ల్యాబుల్లో లేకపోతే RMP డాక్టర్ వీళ్ళు ఒకరికి వాడే సూది, సిరంజి ఎట్టి పరిస్థితుల్లో వాడరు. అది మనం భయపడాల్సిన అవసరం లేదు. మన చేతిలో లేకపోయినా వీళ్ళందరూ కూడా అవి ఎప్పుడో అవాయిడ్ చేశారు. రెండవది కలుషిత రక్త మార్పిడి. అలాగో రక్తం పరీక్ష చేసిన తర్వాతే అవసరమైన వారికి ఎక్కిస్తారు కాబట్టి అది కూడా మన చేతిలో లేకపోయినా అది కూడా పూర్తిగా హాస్పిటల్స్ అవాయిడ్ చేశాయి. 4వది తల్లి నుంచి బిడ్డకి. ఎవరైనా HIV పేరెంట్స్ ఉంటే హాస్పిటల్ని సంప్రదిస్తే వారి పర్యవేక్షణలో ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇస్తూ 0 వైరల్ లోడ్ తీసుకొస్తే ఆ బేబీకి అవి సోకకుండా ఉంటుంది. అది మన చేతిలో లేకపోయినా హాస్పిటల్ చూసుకుంటుంది. 3 కారణాలు హాస్పిటల్స్ చూసుకుంటాయి. ఒక కారణం మాత్రం అంటే అరక్షిత శృంగారం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. శృంగారం, విచ్చలవిడి శృంగారం, విశృంఖల శృంగారం చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయవలసి వస్తే కండోమ్ వాడాలి. కండోమ్ రక్షణ ఇస్తుంది. అదేవిధంగా ఈ అరక్షిత శృంగారం వల్ల సుఖవ్యాధి కాకుండా 200 రకాలకు సంబంధించిన 200కు పైగా సుఖవ్యాధులు ఉన్నాయి. అవి హెర్పిస్, సిఫిలిస్, చాంక్రాయిడ్, గనేరియా ఇలాంటివి. అవి వచ్చినా మందులు ఉన్నవి తగ్గుతాయి, కానీ అవి తెచ్చుకోవడం అవసరం లేదు. కాబట్టి విచ్చలవిడి శృంగారం, అనేక మందితో సంబంధాలు కలిగి ఉండటం అనేది మనం మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒకసారి సెక్స్ చేయంగానే HIV వస్తుందని కాదు, అలాగని చెప్పి అరక్షిత శృంగారం చేయమని కాదు. చేశాము అరక్షిత శృంగారం ఒకసారి ఏం పర్వాలేదు అనుకోకూడదు. 3 నెలల తర్వాత మనం టెస్ట్ చేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండడం మన చేతుల్లో ఉంది. ఒకసారి సురక్షితంగా లేకుండా ఏదైనా తప్పు చేస్తే ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఎవరైనా సరే HIV ఎయిడ్స్ గురించి ఎటువంటి అవగాహన కావాలన్నా, ఎటువంటి ప్రశ్నలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు చెప్పగలుగుతాను. ధన్యవాదాలు.